ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ విలయానికి ప్రభుత్వ తప్పిదమే కారణమని మరోసారి ధ్వజమెత్తారు మాజీ సీఎం వైఎస్ జగన్. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు గేట్లెత్తారని ఆయన ఆరోపించారు. 32 మంది మరణానికి కారణమై బాధితులను ఆదుకునేందుకు కూడా ఏం చేయని చంద్రబాబు సీఎంగా ఉండడానికి అనర్హుడంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్. కని విని ఎరుగని వరదలతో అతలాకుతలమైన విజయవాడ వాసుల వద్దకు మరోసారి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన రెండోసారి పర్యటించారు. విజయవాడలో సింగ్ నగర్ తర్వాత ఎక్కువ వరద తీవ్రత కలిగిన పాత రాజరాజేశ్వరిపేటలో పర్యటించారు వైఎస్ జగన్. ఆర్ఆర్పేటలోని వరద బాధితులను పరామర్శించారు. వారి కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆహారము మంచినీళ్లు అందుతున్నాయా అని బాధితులను అడిగారు. జగన్ దగ్గర తమ బాధలు చెప్పుకున్నారు వరద బాధితులు. తమకు ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు అందడం లేదని ఆయన దగ్గర వారు వాపోయారు. పాత రాజరాజేశ్వరిపేటలో జగన్ను చూసి మహిళలు, చిన్నారులు, వృద్ధులు భావోద్వేగానికి గురయ్యారు. తమ కష్టాలు పంచుకున్నారు. వరదలు ముంచెత్తితే మంత్రులు కాని అధికారులు కాని తమ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని వైఎస్ జగన్తో మొరపెట్టుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఏం చేయడం లేదని, అసలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని విమర్శించారు వైఎస్ జగన్. వర్షాలు, వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నా కాస్తో కూస్తో ఆదుకునే ప్రయత్నం చేయలేదని, చంద్రబాబు ప్రభుత్వం పూర్తి అలసత్వంతో వ్యవహరించిందని మండిపడ్డారు. తప్పెక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. అసలు ఫ్లడ్ తుఫాను వస్తూ ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే బుధవారం నువ్వు కానీ ఒక రివ్యూ తీసుకుని ఉంటే ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీని పిలిచి నువ్వు రివ్యూ తీసుకుని ఉంటే, స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉండింటే, కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉండింటే, ఎవరెవరికి ఏమేం పనులు చేయాలని బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. అధికారులను తప్పుపడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు. బుడమేరు గేట్లు ఎత్తకపోతే కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోయేదని, గేట్లు ఎత్తడం వల్లే వరద నీళ్లన్నీ విజయవాడకు వచ్చి జనావాసాలను ముంచేశాయని మండిపడ్డారు వైఎస్ జగన్. వరదతో మునిగిపోయిన తన ఇంట్లో చంద్రబాబు ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టరేట్లో ఉండి ఆయన బిల్డప్ ఇస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం. వైఎస్ఆర్సీపీ హయాంలో గోదావరికి వరదలొస్తే 40,000 మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని తెలిపారు వైఎస్ జగన్. ఆ సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అంతా కలిసి రిలీఫ్ క్యాంపుకు తరలించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తుఫాను రాబోతోందన్న ముందస్తు సమాచారం ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నాయమ్మా, ఉన్నాయా అని అడిగా. రిలీఫ్ క్యాంపులు లేవన్నా, ఎక్కడున్నాయో కూడా తెలియదన్నా అన్నాడు. 10,000 జనాభా ఉన్న ఈ ఏరియాలో 50 మందికి మాత్రమే ఆ పరిస్థితి. అక్కడికి పోయేసరికి అసలు రిలీఫ్ లేదు, వెనక్కి వెళ్ళిపోండి మా అని చెప్పి ఒకరో ఇద్దరు అన్నారు. రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు. కరెంటు లేదు, నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా గత్యంతరం లేని నీళ్లు కూడా దక్కని పరిస్థితి. శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారం 5వ రోజు ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వర్షాలు, వరదలతో 32 మంది మరణించారని, ఇంతమంది చావుకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. తప్పు చంద్రబాబు దగ్గరే ఉందని, ఆయన చేసిన తప్పులకు అధికారులను తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారని, సీఎం పదవికి ఆయన అనర్హుడని విమర్శించారు. ఆ రెగ్యులేటర్ గేట్స్, బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉంటే ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదా. నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం.
ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. తప్పు చంద్రబాబు దగ్గర ఉంది కాబట్టే ప్రతి కుటుంబానికి ఆయన క్షమాపణలు చెప్పి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. చనిపోయిన వాళ్లకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాంపన్సేషన్ ఇస్తూ, ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. సోమవారం సింగ్ నగర్ ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరఫున ₹1 కోటి విరాళాన్ని ప్రకటించగా పార్టీ క్యాడర్ కూడా వరద బాధితులకు పాలు, మంచినీళ్లు, ఆహారం అందజేస్తోంది.